సరికొత్త డిజిటల్ చరిత్రకు టీడీపీ మహానాడు వేదికవుతుంది. ఆర్థిక భారం తగ్గించాలన్న ప్రధాని మోదీ పిలుపుతో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు మహానాడును రద్దు చేసుకుని హైబ్రిడ్ విధానంలో వేడుక నిర్వహణకు పసుపు పండగ సిద్దమైంది. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని రేపు ఎల్లుండి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ డిజిటల్ విప్లవానికి నాంది పలకనున్నారు. దేశ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీ 1848 క్లస్టర్ల రీచ్తో లక్షలాది మంది కార్యకర్తల్ని సాంకేతికతతో అనుసంధానిస్తూ మహానాడు సరికొత్త రికార్డు సృష్టించనుంది. ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయాలను ఈ వేదికగా సీఎం చంద్రబాబు వివరించనున్నారు. వచ్చే 3 ఏళ్లలో రాష్ట్ర భవిష్యత్తు, యువత, రైతుల కోసం ఏం చేయబోతున్నామనే అంశంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. మంత్రి నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జరుగుతున్న మహానాడిది. డిజిటల్ యుగంలో పార్టీని అనుసంధానం చేయగల ఆయన అనుభవంతో సుమారు 2000 క్లస్టర్ల రీచ్తో ఒక ప్రాంతీయ పార్టీ దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించేలా ఈ హైబ్రిడ్ మహానాడును డిజిటల్ సెకండ్లోకి నడిపిస్తున్నారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో అగ్రనేతలతో భౌతికంగా మహానాడు జరుగుతోంది. దీనికి అనుసంధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 1848 క్లస్టర్స్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ద్వారా కేంద్ర కార్యాలయ వేదికను అనుసంధానించనున్నారు. దీని ద్వారా కార్యకర్తల్ని నేరుగా ఈ ఉత్సవంలో భాగస్వాముల్ని చేయనున్నారు. 2 రోజుల మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెడతారు. ఉమ్మడిగా 4, ఏపీకి 10, తెలంగాణకు 4, అండమాన్కు 1తో పాటు రాజకీయ తీర్మానం ఉంటుంది. టెక్నాలజీ సాయంతో ఎంపిక చేసిన నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నేతలను నేరుగా పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ మాట్లాడించే వినూత్న ప్రయత్నం జరుగుతోంది. గతంలో వేలాది మందికి మాత్రమే పరిమితమైన మహానాడు ఈసారి లక్షలాది మందికి రీచ్ కానుంది. ఈ ఏడాది మహానాడుకు స్త్రీ శక్తి అని ప్రధాన అంశంగా ఎంచుకున్నారు. మహిళా సంక్షేమం కోసం పార్టీ చేసిన కృషి, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఈ వేదిక బలంగా చర్చించనుంది. రేపు ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్టీ తీర్మానాలు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చలు సాగుతాయి. ప్రతి గంటన్నర సెషన్ తర్వాత అరగంట విరామం, మధ్యాహ్నం భోజనానికి గంట విరామం ఉంటుంది. ప్రతి క్లస్టర్ వేదిక దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించనున్నారు. మహానాడులో మనం చూసాం, వేల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా హాజరవుతున్నటువంటి పరిస్థితులను చూసాం. మరి ఈరోజు పొదుపు చేయాలన్నటువంటి ఆలోచన నేపథ్యంతో హైబ్రిడ్ మోడల్లో ఇక్కడ 100 మందితో, ప్రతి యూనిట్ స్థాయిలో కూడా 100,000 మందితో ఈ కార్యక్రమాన్ని ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో జరిపేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు చేపడతా ఉంది. 2 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అచీవ్మెంట్స్ అవ్వచ్చు, అంటే ఒక గొప్ప కాంక్షతో, ఒక మంచి ఆలోచనతో గొప్ప విజయాన్ని ఇచ్చారు. కాబట్టి 2 సంవత్సరాల పరిపాలన విధానం ప్రజలకు ఎంత మంచి చేశాం, ఎంత మేలు చేశాం, ఈ రాష్ట్రాన్ని ఎలా మనం వికేంద్రీకరణ చేసి అభివృద్ధి చేస్తూ ఉన్నాం, అన్నీ కూడా ఒక వాళ్ళకి నోటుగా డెలివరీ చేస్తూ రాబోయే 3 సంవత్సరాల ఒక దిశ కూడా నిర్దేశిస్తా ఉన్నారు. లోకేష్ గారు తీసుకున్న అనేకమైన విప్లవాత్మక మార్పులు, అదేవిధంగా టెక్నాలజీ జోడించుకొని ఈ రోజు క్షేత్రస్థాయిలో యూనిట్ లెవెల్ వరకు కూడా చాలా మంది కార్యకర్తలు ఈ రోజు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కార్యక్రమం వీక్షించడమే కాకుండా వాళ్ళు కూడా పాల్పంచుకునే ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇంతకు ముందు మహానాడు కార్యక్రమం అంటే మనకి నియోజకవర్గ స్థాయిలో మహా అయితే ఒక 2000, 3000 మందితో, జిల్లా స్థాయిలో ఒక 1000 మందితో, అదే మనకి మహానాడు రాష్ట్ర స్థాయిలో జరిగేదానికి కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి ఓన్లీ ఆహ్వానితులు దగ్గర ఒక 500 మంది వచ్చేవారు. కానీ ఈరోజు సుమారుగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలోనే దగ్గర 5000 మందికి పైగా కార్యకర్తలు ఆ టెంట్లో కూర్చొని మహానాడిని వీక్షించే మంచి పరిస్థితి రావటం అన్నది నిజంగా ఏదో అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ పొదుపు చర్యల్లో భాగంగా ఈరోజు మహానాడికి మహద్దశ వచ్చింది. నిజంగానే మరి తెలుగుదేశం కార్యకర్తలందరూ ప్రతి చోట మరి తెలుగు ప్రజలే, నాకు కార్యకర్తలే కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలు మరి ఘనంగా చేసుకునే మహానాడు పండుగ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మరి 27, 28న ఈ మహానాడు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి ఇక్కడ కూడా మరి మన జాతీయ కార్యాలయంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ప్రతి ఒక్క కార్యకర్త దీంట్లో పాల్గొంటారు. మరి ఈరోజు కార్యకర్తే అధినేత అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనే కూడా విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నిజంగా చాలా సంతోషంగా ఉందన్న విషయం కూడా తెలియదు.